క్రీస్తు యేసు ప్రభు పరిశుద్ధ నామములో మీ అందరికీ దేవుని శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని దైవికమైన మాటలు మనం నేర్చుకొని ఆత్మీయంగా బలపరచబడదాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో లూకా సువార్త 6వ అధ్యాయము 46 నుండి 48 వరకు 49 వరకు కూడా మనం ఈ వాక్యాలు చూసుకుందాము. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మొదట దేవుడు మనకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. నేను చెప్పినట్లు మీరు చేయరు, నన్ను అనుసరించి మీరు నడవరు, నా చిత్తానుసారంగా మీరు ప్రవర్తించరు, నేను దేవుడనని నమ్మరు, నా కొరకు మొదటి ప్రాధాన్యత మీరు ఇవ్వరు, నేను మీ దేవుడనని మీ తండ్రినని మీ కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేశానని మీరు గుర్తించరు, నా పట్ల భయభక్తులు లేవు, నన్ను అనుసరించి నడిచే ఉద్దేశములు మీకు లేవు. మరి అలాంటప్పుడు నేను ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవాలి అని దేవుడు మొదట ప్రశ్న వేస్తున్నాడు. దేవుని ప్రియ పిల్లలారా, తర్వాత ఏమంటున్నాడో చూద్దాం. 47వ వచనం, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవనిని పోలి ఉండునో మీకు తెలియజేసేదను. ఒకవేళ నా చిత్త ప్రకారంగా నడుచుకొని నా ఉద్దేశాన్ని నెరవేర్చేటటువంటి వారు ఎలా ఉంటారో, వారికి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో అది నేను మీకు ఇప్పుడు తెలియజేయబోచున్నానని ప్రభు మనకు అక్కడ చెప్పి ఆ తర్వాత ఒక ఉపమానాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు ప్రభు. అయితే 48వ వచనము చూస్తే, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలియుండును. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ వ్యక్తికి కూడా ఒక అవగాహన దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. ఇల్లు చాలా లోతుగా పునాది వేసి దాన్ని స్టాండర్డ్గా కింది నుంచి కట్టుకుంటూ వచ్చి ఆ వేయబడినటువంటి పునాది మీద ఆ పెంతు భూములు అంటారు, పెంతు భూముల మీద లేదా బండతో కట్టిన పునాది మీద ఇల్లు కడితే రేపు వరదలు వచ్చినా, ఏదైనా గాలివానలు వచ్చినా, ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఆ ఇల్లు స్టాండర్డ్గా పునాది వేయబడి కట్టబడి ఉన్నది కాబట్టి దాని వలన మనకు అంత ఇబ్బంది ఉండదు, సమస్యలు రావని ముందుగా ఒక అవగాహన ప్రతి మనిషికి దేవుడు కల్పించుచున్నాడు. ఆ ఉద్దేశం ప్రకారంగా మనిషి దేవుడిచ్చిన జ్ఞానం చేతనే అలాంటి ఇల్లులు నిర్మిస్తూ వెళ్తూ ఉన్నాడు. అలాంటి ఇళ్లలోనే మనిషి నివాసం కూడా చేస్తున్నాడు. ఇది సహజం, మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కావున ప్రభువే అంటున్నాడు కదా, వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. బండ మీద పునాది వేసిన వాని యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చాలా బందోబస్తుగా స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ చిన్న ఉపమానాన్ని మరలా మీకు నేను తెలియజేస్తున్నాను. ఉదాహరణకు ఇక్కడ లోతుగా త్రవ్వి అని అన్నాడు కదా ప్రభు. ఇక్కడ పేతురు విషయానికి వస్తే, పేతురు దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు పేతురు తెల్లవారులు ప్రయాసపడి, అయ్యా నేను ఇక్కడ చేపలు పట్టాను కానీ నాకేమీ దొరకలేదని ప్రభుతో పేతురు చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నాడు, పేతురు ఇప్పుడు నా మాట చొప్పున నువ్వు వెళ్ళి వల వేయుము అని అన్నాడు. అయ్యా నేను ఈ ప్రాంతంలో తెల్లవారులు వల వేశాను కానీ నాకేమి చేపలు పడలేదు, ఇక్కడ అసలు చేపలే లేవు అన్నట్టుగా పేతురు సమాధానం ఇస్తున్నాడు. కానీ ప్రభు ఏమంటున్నాడు, పేతురు నా మాట చొప్పున నువ్వు వెళ్ళి వల వేయమని మరల చెప్పినప్పుడు అప్పుడు పేతురు సరే అని చెప్పి ఆ దోణిలోకి ఎక్కి ఆ దోణిని కాస్త ముందుకు నడిపించి అక్కడ వల వేయడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు ప్రభు మరలా ఏమంటున్నాడంటే, పేతురు నీ దోణిను ఇంకా కాస్త లోతునకు నడిపింపుము. దేవునికి స్తోత్రం. అప్పుడు పేతురు ఇంకా కాస్త ముందుకు వెళ్ళి లోతుగా వెళ్ళి ఆ వల వేసినప్పుడు అక్కడ వల పిగిలిపోయే అన్ని చేపలు, విస్తారమైనటువంటి చేపలు పడినాయి. అప్పుడు పేతురు ఒక్కడే ఆ చేపలతో నిండినటువంటి ఆ వలను దోణిలోకి లాగలేక తన తోటి స్నేహితులను కూడా సైగ చేసి రండి రండి రండి, నేను ఒక్కడిని లాగలేకపోతున్నాను, విస్తారమైన చేపలు పడ్డాయని వారితో సైగలు చేసినప్పుడు వారందరూ దగ్గరకు వచ్చి మరి ఆ వలను అతనికి సహాయం చేసి ఆ దోణి నిండా చేపలు నింపుకొని దరికి వచ్చినప్పుడు ఆ గొప్ప చేపల ఆ దోణిని చూసినప్పుడు పేతురుకి ఏదో తెలియని తగ్గింపుతో పేతురు ప్రభు ముందు మోకాల్లోని అంటున్నాడు, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించము. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పేతురు
ఇది మొదలుకొని నిన్ను మనుషులను పట్టు జాలారునిగా నిన్ను చేయబోచున్నాను. ఇక చేపలు పట్టినవు, కానీ ఇప్పటి నుంచి నేను మనుషులు పట్టును వానిగా చేయబోచున్నానని ప్రభువుకు అప్పుడు దేవుడు చక్కటి కృపావరం ఇచ్చి చేర్చుకోవటము జరిగింది. కానీ ప్రభు ఏమన్నాడు ముందు పేతురుతో? నీ దోణిని కాస్త లోతుగా నడిపించుము. దోణె ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది. లోతుగా అంటే ఎక్కువ సమయానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇక్కడ నాతో ఏమంటున్నాడంటే, లోతుగా ఎక్కువగా అంటే ఎక్కువసేపు దేవుని వెతకటంలో లోతుగా ఎక్కువసేపు కూడా ప్రార్థనలో గడపటం వలన నీవు దేవుని సన్నిధిని, దేవుని కృపావరాలని, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదములు పొందుకోగలవు అన్న మర్మం ఇక్కడ దాగి ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఇక్కడ ఇల్లు కట్టువానితో కూడా దేవుడు ఏమంటున్నాడు? వాడు ఇల్లు కట్టవలెనని ఉద్దేశించి లోతుగా తవ్వి పునాది రాయి వేసుకుంటూ చక్కగా స్టాండర్డ్గా కట్టుకుంటూ వచ్చినప్పుడు, పునాది స్టాండర్డ్గా ఉంది కాబట్టి దానిపైన కట్టబడిన ఇల్లు కూడా చాలా కాలము నిలుస్తుంది. ఎందుకంటే అది పునాది మీద వేయబడినటువంటి ఇల్లు కాబట్టి లోతుగా తవ్వకుండా, మరి ఒకవేళ ఏదో పైపైన గనక కడితే దాని స్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు, మీకు అర్థమైపోతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ మరొకసారి చదువుకుందాం 48వ వచనం. వాడు ఇల్లు కట్టవలెనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండను. వరద వచ్చి ప్రవాహముయు ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయెను. ఒక వ్యక్తి ఇల్లు స్టాండర్డ్గా పునాది వేసి కట్టుకున్న తర్వాత వరదలే రాని, వానలే రాని, గాలి రాని, ఏ గాలి విసరని, ఏదైనా అవని, కానీ ఆ ఇల్లు పునాది వేయబడి పునాది మీద చక్కగా స్టాండర్డ్గా కట్టబడింది కాబట్టి ఏది దాన్ని ఎంత మాత్రము దానికి హాని చేయలేదు. అందుకే నువ్వు కూడా చక్కటి పునాది వేసుకోవాలి, ప్రార్థన అనబడిన పునాది వేసుకోవాలి, లోతుగా ప్రభువును వెదకడానికి ప్రారంభించాలి. అప్పుడు నువ్వు బండ మీద ఇల్లు కట్టుకొని వనిన వాని మాదిరిగా నువ్వు దేవుని యొక్క పునాది మీద, దేవుడు వేసిన క్రీస్తు అనే బండ మీద నీవు నిలిచి ఉందువు. ఏ గాలి, ఏ వాన అనగా ఏ శోధన, ఏ కీడు, ఏ రోగము, ఏ శత్రువు, ఏ అపవాది, ఏ చీకటి, ఏ గలిబిలి నిన్ను ఎంత మాత్రము కదిలించలేదు. ఇక్కడ కట్టబడినందున అన్న కాడ ఫుట్నోట్ ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అది గనక మనం కింద చూసుకుంటే దాని పునాది బండ మీద వేయబడును గనక అను పాఠ్యాంశము అని ఉంది. బండ మీద వేయబడినటువంటి ఇల్లుగా ఉన్నది. క్రీస్తు అనే బండ మీద నిలిచిన సాక్షిగా నువ్వు ఉంటే, దేవుని రెక్కల నీడలో నీవు భద్రంగా ఉంటే, దేవునికి నమ్మకమైన విశ్వాసిగా నీవు ఉంటే, నీ పునాది కూడా దేవుడు స్థిరపరుస్తాడు. నిన్ను ఏ లోకపు శక్తులు, ఏ విధమైన బలహీనతలు, ఏ విధమైనటువంటి శోధనలు నిన్ను కదిలించలేవు. ఎందుకంటే క్రీస్తు అనబడినటువంటి బండ మీద నిన్ను నీవు కట్టుకొని ఉన్నావు కాబట్టి నీకు ఏది ఎంత మాత్రమో హాని చేయదు. దేవునికి స్తోత్రం. 49వ వచనం కనుక చూసుకుంటే, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వానిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని మాట వినకుండా దేవుని చిత్తానుసారముగా నడవకపోతే పునాది వేయబడని ఇల్లులాగా పైపైన తవ్వి ఏదో తాత్కాలికంగా కట్టబడిన ఇల్లులాగా నీవు ఉంటావు. నీకు పునాది స్టాండర్డ్ లేదు, దేవుని కృప నీ కొరకు లేదు, దేవుని చిత్తంలో నువ్వు లేవు, దేవుని కనికరం కూడా నీ మీద లేదు. కాబట్టి ఆ ఇల్లు ఎలా ఉంటుందట? ఏదో నేల మీద కట్టినట్టుగా ఉంటుందట. అప్పుడు అది వరదలు వచ్చినా, వాన వచ్చినా, గాలి వచ్చినా, ఏది విసిరినా అది నేల మీద పడి కుప్పకూలిపోతుంది. అలాగే పునాది వేయబడినట్టుగా నీ జీవితము, నీ సాక్ష్యము దేవునితో అంటు కట్టబడినట్టుగా నీ క్రమము లేకపోతే, దేవుని సన్నిధి కలిగి నువ్వు లేకపోతే, దేవుని చిత్తములో గనక నీవు ఆ విధంగా కొనసాగకపోతే, నేల మీద ఇల్లు కట్టి గాలివానలకు పడిపోయినటువంటి ఇల్లును పోలి నువ్వు ఉందువు. ఒకవేళ ప్రార్థన పూర్వకంగా లోతైన అనుభవం కలిగి దేవుని దగ్గర మర్మాలు నేర్చుకొని దేవుని కొరకు ఎక్కువ సమయము పెట్టుకొని దేవునితో సహవాసం చేసి గనుక నువ్వు దేవునితో కొనసాగితే నీవు బండ మీద వేయబడిన పునాది
మీద కట్టబడినటువంటి ఇల్లు వలె నీవు కూడా నీ జీవితము, నీ సాక్ష్యము స్టాండర్డ్గా ఉంటుంది. అప్పుడు నువ్వు వర్ధిల్లెదవు, ఆశీర్వదించబడెదవు, దీవించబడెదవు, దేవుని చిత్తములో నీవు బ్రతికెదవు. కనుక బండ మీద వేయబడిన ఇల్లు వలె నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం ఉండాలి. కాబట్టి దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మీరు నిలబడండి. దేవుని మర్మాలు నేర్చుకోండి. దేవుని కొరకు యథార్థంగా బ్రతకండి. దేవుడిచ్చే మేలులు మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరుచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.